మెదక్ జిల్లా నర్సాపూర్ విద్యుత్ శాఖ ఏడీఈ రమణారెడ్డి 25,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండ్గా పట్టుకున్న ఏసీబీ అధికారులు. కాంట్రాక్టర్ బిల్లు 3,13,884 రూపాయల బిల్లు పెండింగ్ విషయంలో 30,000 రూపాయలు కాంట్రాక్టర్ని ఏడీఈ రమణారెడ్డి లంచం డిమాండ్ చేయగా సదరు కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఈ నెల 20న ఆశ్రయించారు. ఏడీఈ రమణారెడ్డి బిల్లు శాంక్షన్ చేయాలంటే 30,000 తనకు లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేయగా సదరు కాంట్రాక్టర్ 25,000 రూపాయలు ఇస్తానని ఒప్పుకొని ఏసీబీ అధికారులు ఆశ్రయించాడు. శుక్రవారం నాడు సదర్ కాంట్రాక్టర్ ఏడీఈ రమణారెడ్డికి 25,000 రూపాయలు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ తెలిపారు. ఏడీఈ రమణారెడ్డి ఇంట్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నట్టు డీఎస్పీ సుదర్శన్ తెలిపారు. ఏడీఈ రమణారెడ్డిని పూర్తి విచారణ అనంతరం కోర్టులో ప్రవేశపెడతామని డీఎస్పీ సుదర్శన్ మీడియాతో తెలిపారు. ఏ ప్రభుత్వ శాఖలో అయినా సరే లంచం అనే డిమాండ్ చేస్తే తమని సంప్రదించాలని, వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని డీఎస్పీ తెలిపారు. తమ టోల్ ఫ్రీ నెంబర్ 1064 నెంబర్కి కాల్ చేసి ఫిర్యాదు చేయాల్సిందిగా ప్రజలను కోరారు. డీఎస్పీ వెంట 2 ఇన్స్పెక్టర్లతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. పైకి చూడు ఒకసారి. ఎవరైనా కానీ ఏదైనా గవర్నమెంట్ సర్వీస్ కానీ ఎలక్ట్రిసిటీయే కాదు, ఏ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఏదైనా కానీ ఏ డిపార్ట్మెంట్ మా ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ ఉందని 1064 అది 24 అవర్స్ పనిచేస్తుంది. అది నేను జిఎస్పీ సుదర్శన్, నా నెంబర్ ఉంది 9154388947. తర్వాత క్యూఆర్ కోడ్ ఉంది. ఆ క్యూఆర్ కోడ్కి వాట్సాప్ నెంబర్ ఉంది. మా ఏసీబీది మెయిల్ ఉన్నది. ఈ దేనికన్నా కూడా కంప్లైంట్ చేస్తాను, మేము రెస్పాండ్ అవుతాం. మాకు ఏసీబీ మెదక్ రేంజ్కి 20 తారీఖు ఒక కంప్లైంట్ వస్తుందండి. ఏమని అని చెప్పేసి 2023 to 2025 వరకు దగ్గర 11 ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్వి కాంట్రాక్ట్స్ పని పూర్తి చేస్తారు. ఆయనకు 3,13,000 చిల్లర అమౌంట్ రావాలి. ఆ బిల్స్ని ఫార్వర్డ్ చేయడానికి మన ఏడీఈ నర్సాపూర్ రమణారెడ్డి గారు 30,000 లంచం అడుగుతున్నారు. దాన్ని ఆయన చెప్పింది కరెక్టా కాదా అని చెప్పేసి పంపిస్తే రిక్వెస్ట్ చేస్తే 20 అన్నా 25,000 అన్నా ఇవ్వని ఉంటుంది. ఈరోజు 25,000